మత్తూరు మండలం దూల్మిట గ్రామంలో ఉన్నామని దూల్మిట గ్రామ సర్పంచ్ దుప్పుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి గారితో ఇప్పుడు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నామని. దుప్పుడు దీపిక గారు ఈ సర్పంచ్ పదవి చేపట్టిన కాలం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, మరి రాబోయే రోజుల్లో ఈ దూల్మిట గ్రామ ప్రజలు ఈ అభివృద్ధిని ఏ విధంగా చూడొచ్చు, మరి ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తన పరిపాలన ఏ విధంగా ఉండబోతున్నది అనేది తన మాటలను అడిగిస్తున్నాము. మేడం నమస్కారం. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. జేఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుంది, ఇంతకుముందు ఏం చేస్తున్నారు సర్పంచ్ కాకముందు, మరి మీ వాళ్ళే చేస్తుండేవారు, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైతు సంబంధిత కుటుంబం నుంచి వచ్చామండి. మేము ఇక్కడికి సర్పంచ్ కాకముందు రెస్టారెంట్లో ఉండేవాళ్ళము. ఇక్కడ గ్రామస్తులకి సేవ చేస్తూ సర్పంచ్గా ఉంటూ గ్రామాన్ని కొంచెం అభివృద్ధిలోకి నిలబెడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు లెక్చరర్గా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అందరి ప్రజలని మేము ఇక్కడ సర్పంచ్గా నిలబడుతున్నామని చెప్పేసి అంటే వాళ్ళ ఆదరణతో మేము ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచి వాళ్ళకి సేవ చేసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మీరు మీ ప్రత్యర్థిపై ఎన్ని ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది, మరి ఏమనుకుంటున్నారు ప్రజలు మీ గురించి? సార్, ఇక్కడ మొత్తం ఒక 3500 వరకు ఉన్నారు ఓటర్లు. మేము ఒక 350 మెజార్టీ తోటి గెలిచాము. ఇక్కడ ఇంత భారీ మెజార్టీ వచ్చినందుకు వాళ్ళందరూ మా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ముఖంగా మరొకసారి వాళ్ళందరికీ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారో వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆ నమ్మకాన్ని కూడా అలాగే నిలబెట్టుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. గ్రామంలో ప్రజల దాహాన్ని తీర్చడానికి మీ వంతుగా ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? మరి ఈ సర్కారంలో ఉంటే అంత మాత్రం రాబోయే ఎండాకాలంలో మాత్రం చాలా ఇబ్బందులు కూడా గురవుతారు కదా జనాలు. మరి వారి దాహార్తిని తీర్చడానికి మీరు మీ వంతుగా ఏం చేయబోతున్నారు? మీ ఎమ్మెల్యేగా సాయం కోరుతున్నారా? అదేవిధంగా గ్రామంలో ఏదైనా వాటర్ ప్లాంట్ అలాంటిది ఏర్పాటు చేయబోతున్నారా, చేసినారా? ఎలా ఉన్నారు గ్రామంలో పరిస్థితి, గ్రామీణ సమస్య? నిజానికి త్రాగునీటి సమస్య అనేది మేము రాకముందు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం ఒక 1 వీక్ వరకు కూడా వాటర్ రాకుండా వాళ్ళు మనుషుల కొరకు కానీ డైలీ యూజ్ చేసుకోవడానికి కానీ నీళ్ళ ప్రాబ్లం మాత్రం చాలా ఉండేది వచ్చే ముందు. మేము వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మాకు సమ్మరే ఉండే. ఆ టైంలో మేము మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారి సహాయంతో, ఎంపీపీ గారి సహాయంతో మేము ఒక 7-8 మోటార్ పర్మిషన్ తీసుకొని వేయించాము. సింగిల్ ఫేజ్ మోటార్లతోటి వాళ్ళకి వాటర్ ఇప్పుడైతే సఫిషియెంట్గా ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కానీ అవి లీకేజ్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాకు అసలు వాళ్ళు కరెక్ట్గా టైంకి స్పందించరు. అవి మేము ఇప్పుడు చేయించుకోవడం, తర్వాత వాళ్ళు అమ్మనప్పుడు రావడం, దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. భగీరథ రావడం అనేది ఇంత ముందు కంటే కొంచెం బెటరే, కానీ ఇంకా మాకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ మోటార్ల యూజ్ కూడా లేకుండా ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు వచ్చే ఎండాకాలం ఉంటుంది. మీరు అన్నట్టుగా చలికాలంలో అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు వాటర్ గురించి, కానీ ఎండాకాలంలో మాత్రం మాకు ఇప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ సఫిషియెంట్గా మేము మోటార్ వేయించుకున్నాము. ఆ వాటర్తో ఇప్పుడు సిద్దిపేట జిల్లా మత్తూరు మండలం దూల్మిట గ్రామంలో ఉన్నామని దూల్మిట గ్రామ సర్పంచ్ దుప్పుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి గారితో ఇప్పుడు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నామని. దుప్పుడు దీపిక గారు ఈ సర్పంచ్ పదవి చేపట్టిన కాలం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, మరి రాబోయే రోజుల్లో ఈ దూల్మిట గ్రామ ప్రజలు ఈ అభివృద్ధిని ఏ విధంగా చూడొచ్చు, మరి ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తన పరిపాలన ఏ విధంగా ఉండబోతున్నది అనేది తన మాటలను అడిగిస్తున్నాము. మేడం నమస్కారం. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. అయితే మాకు ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. లాస్ట్ 2 years నుంచి అయితే వాటర్ అందరికీ సఫిషియెంట్గా అందుతున్నాయండి. వాటర్ ప్లాంట్ మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకటి బాల వికాస్ పెడదామని చెప్పేసి ఆల్రెడీ ప్రైవేట్ ఉన్నాయి, కానీ వీళ్ళకి మన నుంచి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆ ప్లానింగ్లో ఉన్నాము. త్వరలోనే అది కంప్లీట్ చేస్తాము. ఈ సైట్ ముల్కాల నిర్మాణం నిషేధించింది కదా, దానికి బదులుగా ఇంకుడుగుంటలు నిర్మించుకోవాలని చెప్పింది. ఇంకుడుగుంటల నిర్మాణానికి ప్రజలు సక్రమంగా సహకరిస్తున్నారా, మరి ఏ విధంగా ఉంది, ఎంతవరకు నిర్మితమైనవి, మరి వాటి వల్ల ఇంకుడుగుంటలు నిర్మించుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు, అదేవిధంగా ఈ మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, గ్రామంలో 100% కంప్లీట్ అయిందా, ఇంకా నడుస్తుందా? మరుగుదొడ్లు అనేది మాకు 100% అయిపోయిందండి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఈ మోరీలు కూడా మాకు ఊళ్ళో అంతగా ఎక్కువగా లేదు. ఉన్న చోట్ల కూడా మేము ఎలా అంటే మనకి బయట ఉండడం వల్ల ఈగలు, దోమలు, సింకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి
అండర్ గ్రౌండ్ సోర్స్ వేయించుకోవడానికి అని చెప్పేసి ఆ విధంగా మేము ఇంటి గుంతలు ప్రతి ఇంటికి ఒక ఇంటి గుంత ఉండాలి, దానివల్ల భూగర్భ జలాలు నీళ్లు పెరుగుతాయి అని చెప్పేసి మా గ్రామ సభలలో కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఇంటింటి తిరుగుతూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఉంటే మనం చుట్టుపక్కల మోరి ఉన్న గుంతల్లాగా మోరి వాటర్ బయట వదిలిపెట్టినా కానీ దానివల్ల మీకే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల దోమలు వచ్చి దోమలు గుడ్లు పెట్టి జ్వరాలు, సిగ్నల్, టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనము వీటి నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే ఇంకుడు గుంతలు ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత ఉండడం చాలా మనకి అవసరం అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఒకవేళ వాళ్ళకి రోడ్డు పనికి వెళ్తున్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి సీసీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ మనకు అడుగుతూ ఉంటారు. ఆ సీసీ మేమైతే మేము చేసి చూపించింది ఏంటంటే ఆ సీసీ కావాలంటే మీరు ఆ ఏరియాలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం అందరు ఇంటి గుంతలు కట్టుకోండి, ఇంటింటికి అక్కడ కట్టుకున్న తర్వాత మేము సీసీ వస్తాము అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వాళ్ళందరూ శాంక్షన్ చేయించుకొని సీసీ పోయించుకున్నారు. ఆ విధంగా మేము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ప్రజలు రాత్రివేళ సక్రమంగా రోడ్లపై తిరగలుగుతున్నారా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అంటే రాత్రివేళ పాములు గట్రా తిరుగుతుంటాయి కదా, మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా తిరుగుతున్నారు. మరి లైట్ కూడా నిరంతరంగా తిరుగుతున్నాయి, మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నైట్ టైంలో లైట్లు అయితే ప్రతి వీధికి గదిలో ఉన్నాయండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు ఉంటుండే ఇక్కడ పోయి ఉంటే అక్కడ వారం 10 రోజుల వరకు వేయకపోవడం అనేది ప్రాబ్లం ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా మేము వేస్తున్నాము. అది ఇంకొకటి మనకి పవర్ వీక్ అనేది మన గవర్నమెంట్ మనకి పవర్ వీక్ పెట్టింది. అయితే ఆ పవర్ వీక్ లో మనకి థర్డ్ వైపు గురించి ఆన్ ఆఫ్ సిస్టమ్ పెట్టారు. అయితే మాకు ఊర్లో సగానికి పైన అయినా కానీ ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ కాలేదు. అదేవిధంగా ఐరన్ పోల్లు కూడా ఉన్నాయి. దీనికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు రైతుల దగ్గర పొలాల దగ్గర మొత్తం వైర్లు అనేవి కిందికి వాలి ఉన్నాయి. వాటిని కొంచెము టైట్గా ఉంచాలని చెప్పేసి అట్లా ఇబ్బంది అవుతుంది పొలాల దగ్గరికి వెళ్ళే రైతులకు అని చెప్పి చాలా వరకు మాకు గ్రామ సభలలో చెప్తున్నారు. అది మాత్రం మా వాళ్ళ అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళాము. అది సమస్య సాల్వ్ కావాల్సి ఉంది. దానికి మేము ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళామంటే త్వరలోనే సాల్వ్ చేర్చుకుంటాము. మరి మీ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అంటే ఆ చెరువులలో ఇప్పటివరకు వర్షంతో నిండినాయా చెరువులు, లేకపోతే గోదావరి జలాలతో నింపడం జరిగిందా? మీ ఎమ్మెల్యే గారు ఎన్ని చెరువులు నింపడం జరిగింది? మరి రాబోయే రోజుల్లో మీ గ్రామానికి కాలువల తపాసుల నుంచి ఇక్కడ వరకు గ్రామంలో కాలువల నిర్మాణం చెప్పడం జరిగిందా? ఎలా ఉంది పరిస్థితి? మాకు ఇక్కడ దుర్మిట గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉందండి, ఒక 4 కుంటల్లాగా ఉన్నాయి. మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా ఎమ్మెల్యే సార్ వచ్చి ఫస్ట్ మాకు మాట ఇచ్చినవి ఏంటంటే ఫస్ట్ మేము చెరువులు నింపుతాను, మీ చుట్టూ వాటర్ ఉండేలాగా మీకు పంటలు 2 పంటలు 3 పంటలు సరిగా మంచిగా వండేటట్టుగా నేను చూస్తాను అని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే నింపుతా అని చెప్పేసి మాకు రంగనాథ సాగర్ నుంచి తపాస్పల్లి వరకు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి మేము మా పెద్ద చెరువులకి పంపిస్తాం, వాటర్ చేస్తామని చెప్పేసి మాకు ఒకటి కెనాల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు సహకరించారు. దానితో మాకు ఈసారి వర్షాలు బాగా పడేసరికి ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా వాటర్తో నిండుకుండలాగా ఉన్నాయి చెరువులు. ఇప్పుడు ఒకవేళ మాకు అది కాకుండా ఎండిపోయినా కానీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కంపల్సరీ అవి నింపుకొని ఎప్పటికీ నిండి ఉండేలాగా రైతులకి హెల్ప్ఫుల్గా ఉండేలాగానే చూసుకుంటాము. మీ గ్రామంలోని రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే గతంలో కూడా భారీ వర్షాల నుంచి పంటలు నష్టపోయింది, పత్తి ఇతర పంటలు మొత్తం నష్టపోయింది. మరి ఇప్పుడు ఉన్న వరి పంట కూడా నిలవకపోవడం జరిగింది. మరి దానితో రైతాంగానికి పంట నష్టపరిహారం అందిందా? రైతాంగం ఏమనుకుంటున్నారు? రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? ఇంతకుముందు కంటే ఇప్పటికీ రైతులు అయితే బాగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మనకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మన గవర్నమెంట్ మనకి అందిస్తున్నటువంటి పథకాలతోటి వాళ్ళు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కన్నా వాళ్ళకి రైతు బంధు ద్వారా అందుతుంది. కానీ అతివృష్టి వర్షాల వలన కొంచెం పంట నష్టం అయింది నిజమే. దానిని మేము అధికారుల దగ్గరికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి తొందరగానే పంట నష్టము వాళ్ళకి అందియాలని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సన్న ఒడ్లు అని చెప్పేసి అనేసరికి ఊర్లో కూడా చాలా వరకు సన్న ఒడ్లు పెట్టారండి. ఇక్కడ ఎక్కువగా దొడ్డు ఒడ్లే పెట్టేవాళ్ళము. మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ సన్న ఒడ్లే పెట్టాము. దాని గురించి ఇప్పుడు వాళ్ళకి దానికి దీనికి సేమ్ రేటు అనేసరికి కొంచెం గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది తగ్గకుండా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి సహకారంతో రైతులకి మద్దతు ధర వచ్చేందుకు మా వంతు సహకారం మేము అందిస్తాము. సర్పంచ్గా పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 2 years కాలంలో గ్రామంలో అభివృద్ధి పనులు ఏమేమి చేసినా జస్ట్ సీసీ రోడ్లు అలాంటివి నిర్మించడం జరిగిందా? ఎన్ని మీటర్లు నిర్మించడం జరిగింది? ఎంత వ్యయంతో నిర్మించడం జరిగింది?
ప్రధానంగా కూడా సీసీ రోడ్ల సమస్య ఎదుర్కొన్నామండి. మేము ఎక్కడ చూసినా భుజమయంగా ఉండడం వల్ల ఓట్ల గురించి వెళ్ళినప్పుడే మాకు సీసీ కావాలని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. అదేవిధంగా మేము వచ్చిన ఈ 2 ఏళ్ళలోనే దగ్గర మేము ఒక 30 బిట్లు వరకు మేము పోయడం జరిగింది. అది దగ్గర మాకు ఒక 45 to 50 lakhs వరకు మాకు ఎక్స్పెండిచర్ అయిందండి. అప్పుడు అది ఎమ్మెల్యే గారి సహకారం మాకు ఒకటి ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి కూడా ఒకటి వచ్చింది. అక్కడ ఒక కాలనీలో పోయించాము. ఈ విధంగా మేము ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా మాకు విలేజ్ మొత్తము ఎటువంటి ప్రాబ్లం లేకుండా సీసీ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి మండలం కాబోతుంది కాబట్టి ఇంకా కంప్లీట్ చేసేసుకున్నామని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. గ్రామం మొత్తం కూడా ఎక్కడ మట్టి రోడ్డు కనిపించకుండా మొత్తం సీసీ రోడ్లు వేయించి చుట్టూ చెట్టు పెట్టించేసి అట్లా మండలం అంతని అవన్నీ అట్లా ఉండాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సహకరిస్తే మా ఊరిని మా విలేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి మానసికంగా ఈ హరితహార కార్యక్రమం, ఈ హరితహార కార్యక్రమంలో మీరు సర్పంచ్గా పదవి చేపట్టిన కాలం నుండి ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? మరి వాటి రక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? మీరు గ్రామ పంచాయతీ తీసుకుంటుందా? మరి గ్రామ ప్రజలు కూడా అందులో భాగస్వాములు అవుతున్నారా రక్షణలో భాగంగా? మరి వాటి సంరక్షణ బాధ్యతలు ఎలా ఉన్నాయి? మరి వాటిని ఏ విధంగా ఎంతవరకు ఎన్ని మొక్కలు నాటడం జరిగింది? హరితహారం ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది పల్లె ప్రగతిలో భాగంగానే. అది అసలు మేజర్గా ఏంటంటే ఒకటి మనకి కాలుష్యం నివారించడానికి, ఇంకోటి వర్షాల గురించి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము విలేజ్కి ఒక నర్సరీ మనకి కంపల్సరీ అని చెప్పారు. అదేవిధంగా మన ఊర్లో కూడా మేము నర్సరీ పెట్టుకున్నాము. ఇంటింటికి 6 మొక్కలు ఇచ్చాము. మొత్తంగా మేము ఒక 10,000 మొక్కల వరకు నాటామంటే వాటికి ట్రీ గార్డ్స్ పెట్టుకొని వాటిని సంరక్షించుకుంటున్నాము. ఏవైతే చెట్లు ఉండడం వల్ల మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటువంటి ప్రాబ్లం మనకి ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ రాకుండా అందుకే ఇటువంటి హరితహార ప్రోగ్రాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాన్ని మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఈ మొక్కలకి సంరక్షణగా ప్రాసెస్ని కూడా వాళ్ళు పెట్టామండి మేము. అదేవిధంగా ఎక్కడ ఇప్పుడు గల్లీలలో విలేజ్లో ప్రతి ఒక్క గల్లీకి ఎక్కడైతే పెట్టామో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి కూడా చెప్పాము ఇవి చూసుకోండి అని చెప్పేసి. వాళ్ళు కూడా ఎప్పుడైనా వీలు కాని సందర్భంలో ఎప్పుడైనా అందుబాటులో లేనప్పుడు వాళ్ళు చెట్లకు నీళ్ళు పోయడం వాటిని చూసుకోవడం అని చెప్పేసి జరుగుతుంది. ఈ విధంగా ప్రజల్లో అందరిలో ఈ హరితహారం గురించి అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం మాకు హెల్ప్ఫుల్గానే ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ని దాంతోపాటు ట్రాలీని వాళ్ళ ట్రాక్టర్ కూడా అందిస్తున్నారు. ఈ హరితహారం ప్రోగ్రామ్కి ముఖ్యంగా యూస్ఫుల్గా ఉండడానికి అదేవిధంగా చెత్త సేకరణ కన్నట్టుగా ట్రాక్టర్ మాకు అందించారు. ఈ ట్యాంకర్ తోటి మేము నాటినటువంటి ప్రతి ఒక్క మొక్కకి నీళ్లు పోల్చడం జరుగుతుంది. ఈ విధంగా వాటిని మేము సంరక్షించుకుంటున్నాం. మేడం, మీరు మీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? దానితోడు ఏమైనా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా? మరి ప్రైవేట్ పాఠశాల వైపు విద్యార్థులు మొగ్గు చూపకుండా మీరు సర్పంచ్గా మీరు టీచర్ లెక్చరర్ హోదాలో ఉన్నారు కదా, మరి మీరేం చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఎవరికి విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఎలాంటి అవేర్నెస్ అవగాహన జరగబోతుంది అని గ్రామస్తులు అందరితో కలిసి మీరు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతారు? మాకు దుర్మిట విలేజ్లో ఒక హై స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉందండి. అక్కడ దాదాపు మాకు ఇంతకుముందు చాలా మంది ఉండే స్ట్రెంత్ ఇప్పుడు కూడా మండలంలో ఇక్కడ ఒక 200 మెంబర్స్ వరకు హై స్కూల్లో 100 మెంబర్స్ వరకు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు స్ట్రెంత్. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి దగ్గరలో అంతగా నడవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు పిల్లలు ఎవరు స్కూల్కి రావడం లేదు. అయినా కానీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. ఆ ద్వారా మాకు ఈ టీచర్స్ అందరూ స్కూల్కి వచ్చి వాళ్ళని ఇంటికి వెళ్ళి పిల్లలు చదువుతున్నారా లేదా కూడా వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. అవి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి కాబట్టి అవి రెగ్యులర్గా అవుతున్నాయా, పిల్లలు వింటున్నారా, పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తున్నారా అని చెప్పేసి కూడా మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉన్నాము. ఈ మాకు గవర్నమెంట్ స్కూల్కే రావాలి ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళకి మధ్యాహ్నం టైంలో భోజనం ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్స్ ఏవైతే బట్టలు కానీ అన్ని విధాల సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు మనం ప్రైవేట్ స్కూల్కి పంపించుకోవడం? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసింది స్కూళ్ళల్లో కాబట్టి గవర్నమెంట్ ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా ప్రతి ఒక్క పేరెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ప్రైవేట్ స్కూల్ వద్దని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళకి రావాలని చెప్పేసి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు సిటీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కూడా మాకు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మాకు స్ట్రెంత్ పెరిగింది. అది 10th కానీ 6th 7th అన్ని క్లాసెస్లో స్ట్రెంత్ పెరిగింది. ఈ విధంగా వాళ్ళకి మేము చెప్తూ వస్తున్నాము.
సర్పంచ్ గారు, ఇప్పుడు మీరు సర్పంచ్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిందో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన గతం నుంచి నడిచిన అభివృద్ధి కార్యక్రమాలు, మరి నూతనంగా ఇటీవల సీఎం కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీలకు, ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధిగా అందులో భాగంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, ఇప్పటివరకు అవి కంప్లీట్ అయ్యా, ఎలా ఉంది పరిస్థితి, మీరు ఇంతవరకు మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు చెప్పండి. ఇప్పుడు మేము వచ్చింది దగ్గర 2 సంవత్సరాలు అవుతుందండి. మేము వచ్చినప్పటి నుండి మేము మేజర్గా మేము తీసుకున్నది ఏంటి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసి అంటారు కాబట్టి మేము గ్రామ పంచాయతీ రూపురేఖలే మార్చుకున్నాము. ఎవరైనా వస్తే అదే ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విధంగా వాళ్ళే ఆశ్చర్యపడే విధంగా మేము సీసీ ఇదంతా పెయింటింగ్ ఇక్కడ మొత్తం ఇదంతా మార్చేసుకున్నామండి. దీంతో పాటు ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఒక డంపింగ్ షెడ్, శ్మశాన వాటిక, ప్రతి ఒక్క విలేజ్కి నర్సరీ, దాంతో పాటు ఇప్పుడు పార్క్, రైతు వేదిక ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. మాకు ఒకటి శ్మశాన వాటిక ఒకటి మాకు వాగులో ఉండడం వల్ల అది కొంచెం పనులు కొంచెం స్లో అవుతున్నాయి, కానీ అది కూడా తొందరలోనే కంప్లీట్ అవుతుంది. డంపింగ్ షెడ్ కానీ, రైతు వేదిక కానీ, నర్సరీ కానీ ఇవి రెగ్యులర్గా ఉన్నాయండి. కంటిన్యూగా ఇవి లాస్ట్ మూమెంట్లో ఉన్నాయి, ఇవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మేము ఒకటి అందరి యువకుల మేరకు వాళ్ళ కోరిక మేరకు ఒకటి లైబ్రరీ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. మాకు మండల అవుతుంది అన్న సంతోషంతో ఇంకా ముందుగా ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇది మండలంగా ఏర్పడబోతుంది కదా, మరి మండలంగా ఎన్ని గ్రామాలతో ఈ దుర్మిట్ట గ్రామం మండలంగా ఆవిర్భవించబోతుంది, మరి ఆ తర్వాత ఈ మండలంలో ప్రజలు ఏ విధంగా చూడవచ్చు అంటే చిన్న మండలాలతోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు కదండి. ఆ చిన్న మండలాలతో ఈ గ్రామం ఇందులోని గ్రామాల ఈ మండలం కింద ఉన్న గ్రామాల ప్రజలు ఏ విధంగా చూడవచ్చు ఈ మండలాన్ని? మాకు మండలం అని చెప్పేసి దాదాపు మాకు గోపాలకృష్ణమూర్తి గారి పీరియడ్ నుండి అంటే దాదాపు 85-86 పీరియడ్ నుంచి మాకు ఇది ఒక ప్రపోజల్ అయితే ఉంది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేధావులే కానీ, రాజకీయ పెద్దలే కానీ, లేకపోతే ఈ ఉపాధ్యాయులే కానీ, గ్రామ పెద్దలే కానీ ఎన్నో రోజులుగా ఈ ఒక ప్రపోజల్ అయితే మేము గవర్నమెంట్ పెట్టుకున్నాము. ఈ మధ్యలో మాకు ఈ అవకాశం మా పీరియడ్లో కావడం మా మండలం అనేది మరి మా దూర్మిట్ట మండల కేంద్రంతో పాటు ఇంకో 10 గ్రామాలను కలిపి మాకు మండలంగా విస్తరణ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది మా పీరియడ్లో జరగడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఉన్నటువంటి మా ఈ ఆకాంక్షని మండలంగా మా దూర్మిట్ట గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు దీనికి తోడ్పడినటువంటి మా గ్రామ పెద్దలు కానీ, రాజకీయవేత్తలు కానీ, లేదా మా ఎంపీపీ గారు కానీ, ఎంపీపీ గారు పద్దిపడి కృష్ణారెడ్డి గారికి, అలాగే మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారికి, మంత్రి గారు హరీష్ రావు గారికి, మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి అందరికీ మా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గ్రామ ప్రజల తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రపోజల్ అని చెప్పేసి దాదాపు మాకు గోపాలకృష్ణమూర్తి గారి పీరియడ్ 1964-65 నుండి ఉందండి. అప్పటి నుండి మేము ఈ మండలి గురించి పోరాడుతూనే ఉన్నాము. మా ఈ పీరియడ్లో కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది రాబోయే మండల కేంద్రం మళ్ళీ గ్రామం కూడా, మరి గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాలకు లింక్ రోడ్లు సరిగ్గా ఉన్నాయా, మరి ఏ విధంగా ఉంది పరిస్థితి, అన్ని గ్రామాల్లో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతున్నాయా, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మండలం కేంద్రంతో కలుపుకొని ఇంకో 10 విలేజ్లు మాకు ఈ మండలం కేంద్రం కిందికి వస్తున్నాయి. దీనిలో 3 తండాలు కూడా ఉన్నాయండి. అక్కడి నుంచి కూడా మాకు రోడ్ ప్రాబ్లం అనేది ఏమీ లేదు, కానీ ఒక బెక్కలకి మాత్రం మాకు ఇబ్బందిగా ఉంది. అదొక రోడ్ మాత్రం మాకు కావాల్సి ఉంది. ఈ విషయాన్ని మేము మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తాము. మరి ఈ గ్రామంలో ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి? అంగన్వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా? పిల్లలకు ఫీడ్ సక్రమంగా అందిస్తున్నారా? మరి పిల్లలంతా ఉంటారు కదా, వాళ్ళకు ఫీడ్ సక్రమంగా అందిస్తున్నారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? పిల్లలు అంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి గతంలో పిల్లలు వచ్చేవారా, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ మాకు మొత్తము 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అక్కడ 3 కలిపి మొత్తం స్ట్రెంత్ మాకు ఒక 50 వరకు ఉన్నారండి. 50 మంది పిల్లల వరకు వస్తున్నారు. ఇక్కడ మాత్రం టీచర్లు చాలా యాక్టివ్గా ఉంటారు. అంగన్వాడీ సెంటర్లో మంచిగా వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ కూడా సఫిషియెంట్గా అందజేసేవారు. కానీ ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ రావడం వల్ల నెలకు ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అందజేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే 3 సెంటర్లను కలిపి ఒకటే వాళ్ళకి ఒక
ఒకటే హాల్ ఇచ్చేసరికి వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక బాత్రూమ్స్ కూడా వాళ్ళకి లేవు. అదొకటి. అది వాళ్ళకి సెంటర్ వైజ్గా వాళ్ళకి ఒక హాల్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అది మేము త్వరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. దుర్మిట అభివృద్ధిలో భాగంగా ఇంకా చేపట్టవలసిన పనులు కూడా ఇంకా ఉన్నాయండి. దీనిలో భాగంగానే మాకు చెక్ డ్యామ్లు కూడా కొంచెం రిపేర్లో ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి సహకారంతో అవి తొందరలోనే మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా మాకు విలేజ్లో ఇబ్బందికరంగా మాకు విలేజ్లో మధ్యలో నుండి ఒక కాల్వలాగా తీశారు. అప్పుడు అది ఇప్పుడు దానికి యూజ్గా లేదు, యూజ్లెస్గానే ఉంటుంది. దాని అలా ఉండడం వల్ల చెత్త పేరుకుపోయి దాని చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాన్ని మేము మొత్తం మట్టితోని కుడిపించేసి అక్కడ ఒకటి మనకి యూజ్ఫుల్గా ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాలుగా మనకి గ్రామాలకు ఉపయోగపడే విధంగా చేసుకోమని చెప్పేసి అనుకున్నారు. దానిలో భాగంగానే మేము అక్కడ మార్కెట్ లాగా పెట్టుకొని విలేజ్లో అందరికీ ఉపయోగపడేలాగా ఇక్కడ పండించే పంటలు ఇక్కడనే అమ్ముకునే విధంగా వాళ్ళకి అదొకటి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మేము అది తీర్మానం కూడా చేసుకున్నాము. దీనికి మా ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి గారు తన యొక్క సహకారం అందించి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ముఖంగా నేను వాళ్ళకి వేడుకుంటున్నాను. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వినడానికి యువతగా ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు నేరుగా సక్రమంగా అన్ని పథకాలు అందుతున్నాయా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెట్లు ఇలాంటి మీ హయాం మీ ఆధ్వర్యంలో ఎన్ని చెట్లు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ ఆధ్వర్యంలో ఎన్ని చెక్కులు అమలు చేయడం జరిగింది, అలాగే రైతు బంధు కానీ ఇతర ప్రజలకు ఉపయోగకరమైన సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్ని మంచి చక్కగా అందుతున్నాయండి. విలేజ్లో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి రీసెంట్గా కూడా మాకు ఎమ్మెల్యే గారు 8 చెక్కులను పంపించారు మా విలేజ్కి. ఈ విధంగా మేము అన్నింటినీ ఇంతకుముందు అంటే మాత్రము విలేజ్కి ఒక సెక్రటరీ లేకపోవడం, ఒక 2-3 విలేజ్లకు అట్లా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయకపోవడం, ఉండకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఆ విధంగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక గ్రామానికి ఒక సెక్రటరీ నియమించడం వల్ల వాళ్ళ టైం మొత్తం ఫుల్ టైం ఇక్కడనే ఉండి వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తున్నాము. ఎప్పటికప్పుడు వితంతు పెన్షన్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఎప్పటికప్పుడు అందే విధంగా మేము సహకారం అందిస్తున్నాము. మాతో పాటు సెక్రటరీ మాకు హెల్ప్ఫుల్గా ఉంటూ ఇవన్నీ తొందరగా కంప్లీట్ చేసేస్తున్నాం. అంటే మన ఇండియాలో, మన రాష్ట్రంలో, మన చీరాలు, మన మండలంలో, మీ గ్రామంలో ఈ కరోనా బాధ చాలా విజృంభిస్తుంది. ఈ కరోనా బాధ పడకుండా మీరు మీ గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది? ఇప్పటికీ ఎలా ఉంది పరిస్థితి? కరోనా వ్యాధి కబలకుండా మాస్కులు ధరిస్తున్నారా ప్రజలు? వాళ్ళు ధరించుకోవడానికి మీరు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు? మరి ఆ కోవిడ్ కరోనా టైంలో మీరు ఎలాంటి సహాయ సహకారం అందించారు? అంటే మీరు ఉన్నో కానీ మీ గ్రామ పంచాయతీ తరఫున కానీ ఎలాంటి సహాయ సహకారం అందించడం జరిగింది? ఈ కరోనా అనేది ఒక మన దేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే మేము కూడా విలేజ్లలో అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఏదైతే ఒక మనిషికి సోషల్ డిస్టెన్స్ ఉండడం కానీ, లేదా గుంపులుగా ఉంటూ తిరగడం కానీ, మాస్క్ లేకుండా బయటికి వస్తే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కంపల్సరీ మాస్క్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి మేము గ్రామ సభలలో లేకుంటే మేము మైక్ సిస్టమ్ పెట్టి డాక్టర్ మీద ఈ విధంగా అవేర్నెస్ కలిగించాము. మాకు స్టార్టింగ్లో ఇటువంటి ప్రాబ్లం ఏం రాలేదు కరోనా. కానీ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ సిటీ నుంచి ఇక్కడ కొంతమంది అక్కడ ఏ పనులు లేకుండా ఊళ్ళో వారికి వచ్చేసి జనాలు ఈ విధంగా రావడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి క్వారంటైన్లో ఉన్నా సరే అది తెలియకుండా ఒక ఇద్దరికి రావడం మాత్రం జరిగింది. అప్పుడు వాళ్ళకి మేము మా వంతు సహకారంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కానీ, లేదా వాళ్ళకి ఏదైనా ఫుడ్ కానీ వాళ్ళని ఇంట్లోనే ఉంటూ బయటకు రాకుండా ఉంచుతూ ఏఎన్ఎం వాళ్ళు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకొని వాళ్ళకి తొందరగా తగ్గిపోయేట్టు చేస్తూ ప్రస్తుతం అయితే మా ఊర్లో ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా కేసులు అయితే లేవు. ఈ విధంగానే మేము ఇప్పుడు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళ వ్యక్తిగత శుభ్రత కానీ, లేదా ఒకవేళ బయటకి వెళ్ళేది ఉంటే మాస్కులు ధరించండి, బయట నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోండి, శానిటైజర్ యూజ్ చేసుకోండి అని చెప్పేసి, ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి అని చెప్పేసి గ్రామ సభలలో కానీ మేము బయట ఎటువంటి మీటింగ్ అయినా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. కరోనా విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాము. ఈ కరోనా టైంలో కూడా మేము ఇంటింటికి కూరగాయలు కూడా పంచడం జరిగింది. దగ్గర ఇక్కడ మేము ఒక తోటలో నుంచి తెప్పించుకొని
తీసుకొని అందరికీ ప్రతి ఒక్క ఇంటికి 5 రకాల కూరగాయలు అందించడం జరిగింది. అదేవిధంగా మేము మాస్కులను కూడా కరువు పని దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మాస్క్ అందించాము. ఎందుకంటే కరువు పని దగ్గర నుండి వచ్చి చేసే వాళ్ళకి, ఇంకోటి ఐకేపీ సెంటర్లో వర్క్ చేసే వర్కర్స్కి, వీళ్ళకి ప్రతి ఒక్కరికి మాస్కులు అందించడం జరిగిందండి. ఈ విధంగా మేము కరోనాని కంట్రోల్లో చేయడం జరుగుతుంది. చలికాలంలో కరోనా తీవ్రత ఎక్కువ ఉంటుంది కదండి, వారికి ఇప్పుడు ఈ కాలంలో మీరు ఏం సలహాలు సూచనలు? ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఉంది అని చెప్పేసి మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ప్రతిసారి చెప్తూనే వస్తున్నారు. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి ముఖ్యంగా నేను దయచేసి మనకి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీరు కంపల్సరీగా బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించండి. గుంపులుగా నిలబడి ముచ్చట్లు కానీ, గుంపులుగా ఉంటూ దగ్గరగా ఒక సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు వెళ్ళండి. వేరే విలేజ్కి వెళ్ళడం కానీ, సిటీకి వెళ్ళడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయడమే కొంచెం బెటర్. తప్పనిసరి పరిస్థితి అయితేనే మీరు బయటకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళకి దయచేసి నేను తెలియజేస్తున్నాను. మేడం, మీరు ఒక యువ సర్పంచ్గా, యువ మహిళా సర్పంచ్గా ఇంత మేజర్ విలేజ్కి ఎన్నికయ్యారు కాబట్టి, మీరు నేటి యువతరానికి, యువకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? వారు ఏ విధంగా ఉండాలి, వారి అమ్మానాన్నల ఆశలను ఏ విధంగా తీర్చాలనేది మీరు ఏ విధంగా సూచనలు ఇవ్వబోతున్నారు నేటి యువకులకు? మా దుమ్మిట గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి, నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళందరూ రైతు బిడ్డలే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఈ స్టేజ్కి వస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని చూసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక సమాజంగా వెళ్తూ వాళ్ళ పేరెంట్స్ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నెరవేర్చాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్యలో చాలా మంది యువతులు ఏం చేయాలంటే సెల్ ఫోన్స్, ఆ సెల్ ఫోన్ల వల్ల చాలా వరకు వాళ్ళు మొత్తం తప్పుదోవలలో వెళ్తున్నారు. ఏది తప్పు, ఏది మంచి, చెడు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అవసరం ఉన్న కాడికి ఫోన్ యూజ్ చేసుకోండి. ఏది ఇప్పుడు వాళ్ళు వాడుకున్నటువంటి ఫోన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో వాళ్ళ ద్వారా కూడా తెలిసి ఉండాలని చెప్పేసి నేను ఒకసారి చెప్తున్నాను. అదేవిధంగా పేరెంట్స్ యొక్క వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని పెంచుతూ వచ్చారో వాళ్ళ కళలని సాకారం చేసే విధంగా మీరు ఉండాలి, ఎదగాలి. అదేవిధంగా మీ గోల్, మీకు ఏదైతే మీరు ఎటువంటి గోల్ని ఎంచుకున్నారో, మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారు, అందరూ మెచ్చుకునే విధంగా, మీ పేరెంట్స్ గర్వపడే విధంగా మీరు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ గ్రామానికి ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం? శాంక్షన్ అయినా లేదా? మనం శాంక్షన్ అయితే అయినా వాటికి ప్రయాణించగా, లేకపోతే కాకపోతే మరి రాబోయే రోజుల్లో గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉందా? మరి ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికైతే మా విలేజ్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ కాలేదండి. ఇంకా ముందు పీరియడ్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకున్నది, మా మండలం అయిన తర్వాత మండల ఆఫీసర్స్ గురించి చాలా మంది వాళ్ళ సొంత జాగాని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మా ఎమ్మెల్యే గారు మా గ్రామ పంచాయతీలోనే హామీ ఇవ్వడం జరిగింది. ఏమంటే, ఎప్పుడైతే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అవుతాయో వాళ్ళకే ముందు ప్రియారిటీ ఇచ్చి, వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ఇద్దామని చెప్పేసి మాకు ఇక్కడ గ్రామ పంచాయతీలోనే మా ఎమ్మెల్యే ముద్రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము దానికి ఆ హామీకి మేము సహకరిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కెనాల్ కూడా ఉంది. ఆ కెనాల్కి ఎవరైతే రైతులు సహకరించారో వాళ్ళ జాగాని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం వాళ్ళకి అందే విధంగా మేము సహకరిస్తాము. విద్యుత్ అధికారులకు తెలియజేయడం ఏమనగా, మాకు పొలాల దగ్గర రైతులకి లూప్ లైన్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మిడిల్ పోల్ ఏర్పాటు చేసి రైతులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ అదేవిధంగా మాకు సొసైటీ నుంచి ఒకటి గోదాం మాకు శాంక్షన్ అయింది. అది తొందరలోనే దాని పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి మనం చేసుకుంటాం. ఇలా దూల్మిట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క దూల్మిట గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదంటే సీఎం గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, పై అధికారుల సహకారంతో మా దూల్మిట గ్రామం మండలంగా ఏర్పాటు కాబోతుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎటు చూసినా కానీ వీధులలో మట్టి రోడ్లు కాకుండా సీసీ రోడ్లు మేము చేద్దామని ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు వేయడం మా లక్ష్యం. అదేవిధంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడుపుతాము. ఈ గ్రామాన్ని మండలంలోనే
అంటే ఇతర మండలాలకు ఆదర్శ గ్రామంగా ఉండేలా చూసుకుంటామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఏ విధంగా ఉండబోతుంది, ఈ గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు ఏ విధంగా ఈ గ్రామాన్ని చూడబోతున్నారని చూద్దాం. కెమెరా పర్సన్ క్రాంతితో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం.